ఆయనకి అదే లక్షణం వచ్చేసింది. ఏం పడితే నాకేం, ఏదో ఇంత గడ్డి బారేశారు చాలే, వాళ్ళకి కావలసింది వాళ్ళకి ఇద్దాం అని చాలా కష్టపడుతున్నాడు ఆయన. ఈ లక్షణం ఆయనకి ఎలా వచ్చిందట? నీ వాల్లభ్యము సర్వభూత దయకు నిక్కంబుస్థానంబురా. ఇంతకాలం నీ వాల్లభ్యం అంటే ఫ్రెండ్షిప్, శివుడితో స్నేహం చేయడం వల్ల, శివుడు ఎదురుగా ఉండడం వల్ల, శివుడినే చూస్తూ ఉండడం వల్ల ఆ నందీశ్వరుడు కూడా సర్వభూత దయకు, అందరి జీవుల మీద దయ ఏర్పడి తానే లోకంలో ఉండే ఎద్దులుగా, ఆవులుగా, రకరకాల పశు సంతతిగా మారి మానవులకి పంట పండించి అందిస్తున్నాడు. అందుకని శివాలయంలో అతను కోరిన ప్రకారం అతనికి నిత్య దర్శనమే కాకుండా శివుడు ఇది కూడా అనుగ్రహించాడు. ఏమిటి? నీకు ఎవరన్నా పూజ చేస్తారు కదా, ఆకో పువ్వో నీ నెత్తి మీద పెడతారు కదా, అది నా నెత్తి మీద పెట్టి వాళ్ళు వెళ్ళిపోయేలా చేయవయ్యా, ఇంకేం వద్దు, నాకు కావాలి అంటే తథాస్తు అన్నాడు. ఆ శివుడి మాటని గౌరవించడం కోసం మనం ఆ పాదుకలు అంటారు, వాటిని ప్రసాదం అన్నారు. పాదుకలు వేరు, ప్రసాదం వేరు. ఆ పాదుకల కింద ఇచ్చిన తుడిశాకనో పువ్వునో ఏదైనా సరే అది నందీశ్వరుడు తోక దగ్గరో కాలు దగ్గరో శిరస్సు మీద ఎక్కడో అక్కడ పెట్టి వెళ్ళిపోవాలి. అది ఆయన మీద గౌరవం. ఒకవేళ పొరపాటుని ఆకో పువ్వో ఇంటికి పట్టుకెడితే అక్కడ నా ఇంట్లో ఉండే చిన్నపిల్లకి ఎవరికైనా జ్వరం రాగా అదిగో పువ్వు పట్టుకొచ్చి అనద్దమ్మా, దీన్నే పిచ్చి నమ్మకం అంటారు. అందరిళ్లలో వినిపించే ఇవే పిచ్చి మాటలు. అంటే అదిగో వద్దంటే పువ్వు పట్టుకొచ్చే పిల్లకి జ్వరానికి పువ్వుకి సంబంధం లేదు. నువ్వు అనవసరం గుడి నమ్మకాలు పెంచక. నందీశ్వరుడు కోపిస్తేవాడు కాదు. నువ్వు పువ్వు పొరపాటును పట్టుకెళ్ళినంత మాత్రాన్ని నీ పిల్లకి జ్వరం వచ్చేలా చేసేయంటే నందీశ్వరుడు భక్తుడు కదమ్మా, రాక్షసుడు అవుతాడు. భగవంతుడు అంటే దయామయుడు. భగవంతుడికి కూడా భయపడితే ఇంకెవరికి మనకు ధైర్యం ఉంటుందండి. ఇక్కడ దేవుడికి భయపడటం అంటే అర్థం లేని విషయం. పాపానికి భయపడాలి, దైవం మీద భక్తి ఉండాలి. లోకం బాగుపడాలంటే దైవభక్తి, పాపభీతి రెండు ఉంటే చాలు. ఇక్కడ మనం పాపానికి భయపడం, పరవానంలాగా చేసేస్తాం. ₹1,00,00,000 వస్తుంటే వదులుకుంటాం ఏంటి, మొత్తం ఇంట్లో తోసేయడం మనిషి వెళ్ళే వరకు. పిల్లలు పెళ్ళుకున్నారు, అబ్బా ఇంకెవరికి లేరు ఇక్కడ పిల్లలు, 100 కోట్లు. అది కాదు, అదేదో ప్రాజెక్టు, అది అవినీతి, లంచమో గెంచవో బోళ్ళ మంది తింటున్నారు. నీకే వెళ్ళో తెలివితేటలు, ఇదా తెలివి నాశనం అయిపోవడానికి. ప్రపంచాన్ని నాశనం చేసే తెలివండి లంచాల మింగడం తెలివా? దీన్నే ఇవాళ కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహిస్తున్నారు సిగ్గు లేకుండా. పుచ్చుకో వాడు పుచ్చుకోలేదా, వీడు పుచ్చుకోలేదా? ఇదండి లెక్క. ఈ మాట ఎవడన్నా లోకానికి ఉపకారం చేయడం కోసం చేస్తానంటే ఎవరికి పట్టంది నీకేటి, ఇంట్లో కూర్చో. మళ్ళీ ఎక్కడ ఎవరికి ఉపకారం చేయడానికి వీల్లేదు, మనకే ఎంతసేపు ఉపకారం ఎక్కడ. ఈ స్వార్థం నుంచి బయటపడడానికే ప్రవచనం. నందీశ్వరుడు త్యాగమూర్తి, ఎందుకంటే శివుడు కూడా త్యాగమూర్తి. ఆయన నిరంతరం అలా చూస్తూ త్యాగమే ఆయన మనస్సులో ఉంది. అంటే నీ దగ్గర ఉండడం వల్లే నందీశ్వరుడికి ఈ లక్షణం వచ్చిందయ్యా. కొవ్వూర్పట్టణవాస శాశ్వత సురక్షోణీశ చోడేశ్వర. ఇంకో పద్యంలో మనకి చాలామందికి కలిగేటువంటి సందేహాన్ని తీరుస్తున్నారు రావులు వారు. ప్రపంచమంతా వ్యాపించినటువంటి భగవత్ తేజస్సు గుళ్ళో శివలింగంగా ఎందుకుంది? గుళ్ళో మాత్రమే దేవుడు ఉంటే ఇంకెక్కడా లేడా? ఎంతోమంది మన అడిగే ప్రశ్న ఇది. మనకు కూడా వచ్చే అనుమానం ఇది. గుళ్ళో కెడతారు అస్తమానం. హిందువులకి గుళ్ళు పిచ్చి ఎక్కువ, పైగా మనకి దేవుళ్ళు కూడా ఎక్కువ. మన అదృష్టం అండి, మనం ఒకడు కాకపోతే ఒకడైనా కాపాడతాడు. అందుకే హిందూ మతమే గొప్పది. బోళ్ళు మందు ఉన్నారు మనకి, వీడి కాళ్ళు కాకపోతే వాడి కాళ్ళు పట్టుకుంటాం. మనకి బోళ్ళు శ్రీరామనవమి నాడు ప్రార్థన చేస్తాం, శ్రీరాముడు కరుణించకపోతే శివుడు కాళ్ళు పెట్టుకుంటాం, శివుడు లేకపోతే కృష్ణాష్టమి నాడు కృష్ణుడు కాళ్ళు పెట్టుకుంటాం, లేని దొరకపోతే పూజారి గారు కాళ్ళు పెట్టుకుంటాం. వేరే విషయం. 100 మంది ఉన్నారు, 3 కోట్ల దేవతలు ఉన్నారు.